హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 7. ఈ 2025లో చావా మూవీతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ ఆయన డెడికేషన్ చూస్తే నిజంగా మెచ్చుకోవాలి. ఏదైతే ప్రెజెంట్ అయిన మహా అవతార్ అంటే ఏదైతే పరశురామ్కి సంబంధించి కథ ఆధారంగా మహా అవతార్ సినిమా రూపొందుతుందో ఆ సినిమా కోసం ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు మనం నాన్ వెజ్కి ఇంకా ఆల్కహాల్కి దూరంగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకో శుభకరమైన వార్త ఏంటంటే ఏదైతే విక్కీ కౌశల్ ఇంకా కత్రినా కైఫ్ దంపతులకు ఈరోజు మగబిడ్డకైతే జన్మనివ్వడం జరిగింది. గైస్, ఈ అప్డేట్ బయటకు వచ్చిన తర్వాత నిజంగా రాజమౌళి గారు బయటికి రిలీజ్ చేశారా అనే ఒక డౌట్ అయితే వచ్చింది. ఏంటంటే SSMB 29 నుంచి పృథ్వీ సుకుమార్కి సంబంధించి ఒక పోస్టర్ని అయితే SS రాజమౌళి గారు రిలీజ్ చేయడం జరిగింది. అందులో పృథ్వీ సుకుమార్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు వచ్చేసి కుంభ. అలాగే వీల్ చైర్ పైన కనిపిస్తున్నాడు. బ్యాక్ సైడ్ ఏవైతే ఈ హ్యాండ్స్ ఉన్నాయో అది చూడగానే స్పైడర్-మ్యాన్ 1, స్పైడర్-మ్యాన్ 2లో విలన్ సేమ్ ఇదే విధంగా ఉంటాడు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ట్రీస్ కనిపించడం జరుగుతుందో ఇవి ఆఫ్రికాలో ఉంటాయి. దీన్ని బాబాబ్ ట్రీస్ ఏమో అంటారు. వీటిని మన ట్రావెలర్ నాన్ విష్ణు లేకపోతే ఉమా తెలుగు ట్రావెలర్ వీళ్ళిద్దరిలో ఎవరైతే చూపించడం జరిగింది. కానీ సడన్గా ఇలా రాజమౌళి గారు ఒక పోస్ట్ని రిలీజ్ చేస్తారని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకుండొచ్చు. గైస్, మన యంగ్ టైగర్ NTR గారు ఈరోజు హైదరాబాద్లో చాలా రేర్గా దొరికే అంటే లిమిటెడ్ ఎడిషన్లో దొరికే రోలెక్స్ వాచ్ని అయితే ఆయన తీసుకోవడం జరిగింది. సో బేసిక్గా NTR గారికి రోలెక్స్ వాచెస్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే ఇప్పటివరకు ఆయన 13 వాచ్లను తీసుకోవడం జరిగింది. ఆ 13 వాచ్ల కాస్ట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. గైస్, K. సుందర్ దర్శకత్వంలో మన రజనీకాంత్ గారు తలైవర్ 173 మూవీని అయితే తీస్తున్నారు. సో ఈ మూవీకి ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ గారు చాలా భారీగా అయితే ప్లాన్ చేసి ఈ సినిమాని తీస్తున్నారు. దాంతోపాటు ఈరోజు మన కథానాయకుడు కమల్ హాసన్ గారిది ఈరోజు పుట్టినరోజు. సో మన ఛానల్ తరపు నుంచి కమల్ హాసన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గైస్, వినోద్ దర్శకత్వంలో మన విజయ్ తలపతి గారి చివరి మూవీ 69వ మూవీ ఏదైతే జననాయక ఉందో ఆ జననాయక సినిమాకి సంబంధించి పోస్టర్ని అయితే మూవీ మేకర్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా ఏదైతే రాజాసాబ్ సినిమా వస్తుందో జనవరి 9న అదే రోజు బాక్సాఫీస్ వద్ద అయితే విడుదలకు సిద్ధంగా ఉంది. గైస్, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ మూవీ చూడగానే చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ది మమ్మీ సినిమా. సో ఇది ఇప్పటివరకు 3 పార్ట్స్ రూపంలో రావడం జరిగింది. ఒకటి ది మమ్మీ, ఇంకా ది మమ్మీ రిటర్న్స్, ది మమ్మీ టంబ్ ఎంపరర్, ఏదో 3 సిరీస్లో అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సివికల్ అంటే బేసిక్గా ఫ్రాంచైజీ మూవీ కాబట్టి దీనికి సంబంధించిన సివికల్ కూడా రాబోతుంది. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఇంకో సినిమా రాబోతుంది. సో ఏదైతే సీక్వెల్గా వస్తుందో ఈ సినిమాలో కూడా కథానాయకుడిగా అలాగే కథానాయకురాలుగా వీళ్ళే నటించడం జరుగుతుంది. దీంతోపాటు బోనస్గా ఇంకొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగింది. ఏంటంటే రామ్ చరణ్ గారు బుచ్చిబాబు కాంబినేషన్లో అయితే పెద్ద సినిమా వస్తుందో ఆ సినిమా నుంచి చిక్రీ చిక్రీ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ సాంగ్లో రామ్ చరణ్ గారి స్టైల్ కానివ్వండి, ఆయన స్వాగ్ కానివ్వండి, ఏదైతే రూరల్ ప్లేస్కి సంబంధించిన ఒక అబ్బాయిగా ఆ స్టెప్స్తో అదర కొట్టేయడం జరిగింది. అలాగే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందో జాన్వీ కపూర్, ఆమె లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. AR రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ సాంగ్కి ఎవరైతే కొరియోగ్రాఫర్ చేయడం జరిగిందో జానీ మాస్టర్ మళ్ళొకసారి తనకు ఎందుకు రామ్ చరణ్ అంటే ఇష్టమో మళ్ళొకసారి తను చూపించాడు. అలాగే ఇంకో అప్డేట్ వచ్చేసి రీసెంట్గా మన ఇండియాలో మైథాలజీకి సంబంధించిన సినిమాలు ఎక్కువగా రావడం జరుగుతుంది, మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకో మైథాలజీ సినిమా వస్తుంది, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఆధారంగా. అదే ఈ సినిమాలో పూర్తిగా బాలీవుడ్కి సంబంధించిన నటులు అయితే నటిస్తున్నారు. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రని రితేష్ దేశ్ముఖ్, అదే సల్మాన్ ఖాన్ వచ్చేసి జీవా మహాలాల పాత్రని, అలాగే సంజయ్ దత్ వచ్చేసి అఫ్జల్ ఖాన్ పాత్రని అయితే పోషిస్తున్నారు. అలాగే లాస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రజెంట్ మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి ఆగస్టు 15వ తారీఖున మన కింగ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ గారిని ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ చేయడం జరుగుతుంది. కింగ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభం కానుంది. అలాగే కమల్ హాసన్ గారితో పాటు మన మాటల మాంత్రికుడు మన గురుజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా మన ఛానల్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు.